వైద్య రంగంలో అనేక చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం వివిధ ఆసుపత్రుల్లో ఎన్నో రకాల ఆపరేషన్లు జరుగుతుంటాయి. కొన్ని రకాల శస్త్రచికిత్సలను చూసినప్పుడు మనం ఆశ్చర్యం కలగక మానదు. కారణం ఎంతో క్లిష్టమైన, అసాధ్యం అనుకునే ఆపరేషన్లు సైతం ఎంతో సులభంగా కొందరు వైద్యులు చేస్తుంటారు. ఇలా వావ్ అనిపించే ఆపరేషన్లు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రభుత్వ ఆసుపత్రులు నిలుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో రోగులకు సినిమాలు చూపిస్తూ వైద్యులు ఆపరేషన్ చేస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఈ క్రమంలో ఇదే తరహాలో తాజాగా మరో ఆపరేషన్ కాకినాడ సర్వజన ఆసుపత్రిలో జరిగింది. అదర్స్ సినిమా చూపిస్తూ మొదట ఆపరేషన్ చేశారు. కాకినాడ జీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, న్యూరో సర్జరీ విభాగం వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ జిల్లా తొడంగి మండలం కొత్తపల్లికి చెందిన అనంతలక్ష్మి అనే 55 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తుంది. ఆమెకు కొంతకాలంగా కుడికాలు కుడి చేయి లాగడంతో తీవ్ర వేదనకు గురైంది. ఈ క్రమంలోనే పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లి ఆమెకు చూపించారు. ఈమెకు అందించే వైద్యం ఖర్చుతో కూడుకుందని, నయం కావడం కష్టమని పలువురు వైద్యులు తెలిపారు. ఈ నెల 11న తలనొప్పి, మూర్ఛ, శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోవడంతో కాకినాడ జీజీహెచ్లో చేర్పించారు. ఈ నేపథ్యంలో ఆమెను పరీక్షించిన వైద్యులు మెదడులో ఎడమ వైపు కణితి ఉన్నట్లు గుర్తించారు. ఇక మెదడులో ఉన్న కణితిని తొలగించాలంటే చాలా రిస్క్తో కూడిన పని అని అందరికీ తెలిసిందే. ఆపరేషన్ సమయంలో రోగి పొరపాటును కూడా నిద్రలోకి జారుకోకూడదు. దీంతో చాలా సమయం పాటు వైద్యులు శస్త్రచికిత్స ఎలా చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని తెలిసింది. దీంతో వెంటనే కాకినాడ జీజీహెచ్ వైద్యులకు ఓ ఆలోచన వచ్చింది. రోగికి అదుర్స్ సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేయాలని భావించారు. ఈ క్రమంలో ఆమెకు అదుర్స్ మూవీని ట్యాబ్లో చూస్తుంటామని చెప్పి కణితిని తొలగించారు. అలా మెదడుకు సర్జరీ చేసే సమయంలో ఆమెకు ట్యాబ్లో అదుర్స్ సినిమాని చూపించారు. ముఖ్యంగా ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్లు అంటే రోగికి చాలా ఇష్టం. దీంతో ప్రత్యేకించి ఆ కామెడీ సీన్లు చూపిస్తూ ఆమె మెదడులోని కణితిని విజయవంతంగా తొలగించారు. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, న్యూరో సర్జరీ విభాగం వైద్య నిపుణుల బృందం కలిసి ఈ క్లిష్టమైన ఆపరేషన్ను పూర్తి చేశారు. అతి తక్కువ మోతాదులో మత్తిచ్చి ఆమె మెలకువలో ఉండగానే మెదడుకు ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు. కాకినాడ జీజీహెచ్లో ఈ తరహా సర్జరీ ఇదే మొదటిసారిగా అయిందని చెప్తున్నారు. దాదాపు 2.5 గంటల పాటు సాగిన ఈ సర్జరీలో పలు విభాగాల వైద్యులు పాల్గొన్నారు. ఇక ఆపరేషన్ను విజయవంతం చేసి రోగిని బతికించి వైద్యులపై ఆమె బంధువులు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ అదుర్స్ ఆపరేషన్పై మీ అభిప్రాయాలేంటో కామెంట్స్ రూపంలో తెలపండి.